ఆత్మ బలిదానంతో తెలంగాణ వచ్చింది. తెలంగాణ గతంలో సోనియా గాంధీ గారు తెలంగాణలో చాలామంది నీళ్లు నియామకాలు లేవనే ఉద్దేశంతో తెలంగాణ వచ్చింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు బలవంతంగా తెలంగాణలో దూరాలనుకుంటున్నారో అది అర్థం కాని విషయము. ఇక్కడ విషయం ఏంటంటే ఎవరైనా గౌరవంగా పిలవాలి తప్ప ఇది దౌర్జన్యంగా తెలంగాణలో బహిరంగ సభలు పెట్టడం అనేది ఇది అర్థం ఇంకో విషయం ఏంటంటే తెలంగాణ ఆంధ్ర ఒక అన్నదమ్ములాగా విడిపోయి మరి స్నేహభావంతో ఉండండి అని గతంలో తీర్పులు ఇస్తే ఇప్పుడు ఈయన ఒక లేనిపోని సమస్యలు ఇక్కడ సృష్టిస్తూ ఉన్నారు. గతంలో ఆయన ఒంటరిగా పోటీ చేస్తే ఆయన ఒకటే ఎమ్మెల్యే వచ్చింది. ఆ ఎమ్మెల్యే కూడా ఆ పట్లో వైసీపీలో కలిసిపోయారు. ఆ తర్వాత వ్యక్తిగత సమస్యలతోటి మరి పార్టీ సమస్యలతోటి ఆయన చాలా బాధపడి కొన్ని ఆస్తులు కూడా ఆయన పోగొట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత టీడీపీతో జత కట్టి మరి ఈరోజు ఆంధ్రాలో వారి పాలన కొనసాగిస్తాం. ఈరోజు వారి కార్యకర్తలకు సరైన భద్రత లేదు ఆంధ్రాలో. ఈరోజు తెలంగాణ వచ్చి ఏం చేస్తారు? వారి కార్యకర్తలను టీడీపీ వాళ్ళు కొట్టే పరిస్థితి అయినా కూడా ఆయన వారి కార్యకర్తలను సంయమనం పాటించండి అని ఆయన చెప్తా పోయే పరిస్థితి. తెలంగాణలో కొత్తగా ఆయన వచ్చి చేసేది ఏముందో అర్థం కాని విషయం. దీని వెనకాల ప్రభుత్వము ఉందో లేదో నాకైతే తెలియదు. తప్పకుండా దీని వెనకాల ఎవరున్నారో విచారణ జరగాల్సిందే. తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాల్సిందే. ఇప్పుడు చూడండి, మొన్న ఒక 10 ఎకరాల జన్వాడ దగ్గర ఆయన కబ్జా చేశారని చెప్పేసి ఈ మధ్య తొలి వెలుగులో వార్తలు రోజు రావడం జరిగింది. ఇదంతా చూస్తుంటే మరి తెలంగాణలో ఎవరి హస్తమైన ఉందేమో అని ఇక్కడ అనుమానం కలగమానదు. తప్పకుండా తెలంగాణ ఇక్కడ తెలంగాణ వాదం ఉంది. తెలంగాణ సమాజము ఏ రకంగానూ ఆయన ఒప్పుకోదు. ఒక హీరోగా ఆయన గౌరవిస్తాం తప్ప ఇక్కడ తెలంగాణ వాదులుగా మేము వ్యతిరేకిస్తాం. ముందు పవన్ కళ్యాణ్ గారు వారి పార్టీని ఆంధ్రాలో సరిచేసుకోవాలి. ఆ తర్వాతే తెలంగాణ గురించి వారు ఆలోచించాల్సిన అవసరం ఉంది. గతంలో కేసీఆర్ కూడా ఇట్లాగే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ నుంచి మరి అది మహారాష్ట్రలో ఆంధ్రాలో ఆయన పార్టీలు పెట్టి ఆయన ఓడిపోవడం జరిగింది. మరి అదే తప్పు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఇది తప్పండి. ముందు ఉన్న రాష్ట్రాన్ని సరి చేసుకోవాలి. ఒక సరైన రాజధాని లేదు. ఒక సరైన రాజధాని వారికి లేదు.